వాళ్ళు ఫైనల్గా ఏం చేస్తారంటే అధ్యక్ష, ఎలక్షన్స్ ముందు అరే ఇంకా టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జీవో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జీవో ఆర్టీ నెంబర్ 2282 2282 జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ వింగ్ నుంచి 22 నవంబర్ 2023 అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఈ కమిటీ ఏంటంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, క్యాపిటల్ని మార్చేస్తామని. అరే నాయన క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదని ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష. విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెతికేసి, ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాటేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ. మరి ఏం చేస్తాం అధ్యక్ష, ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యుఓ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష 7/12/2023 ఇచ్చి, ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష తమ దృష్టికి అది రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచినీళ్ళు తాగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది, ఒక హాల్ ఉంటుంది, తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి. బాత్రూమ్ ఉంది అధ్యక్ష. ఆ బాత్రూంలో టబ్ ఖరీదు 12,38,761 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష, దానికి ఏదో నీళ్లు పోసుకోవడానికి షవర్ ఉండాలి. షవర్ ఇలా తిప్పుతో పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష. దానికి 1,31,835 షవర్కి అధ్యక్ష. అదే మన నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో 500-1000 రూపాయల షవర్లతోటి మనం పెట్టుకుంటాం. మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష. బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్. ఇక్కడ 1,31,835. తర్వాత ఇది హెడ్ షవర్ అధ్యక్ష. ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష. ఆ హ్యాండ్ షవర్ ఖరీదు 75,330. అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే 14,45,926 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి, నేను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళాను అధ్యక్ష. నేను బుర్జ్ అల్ అరబ్ అని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష. అక్కడ ఏదో తెలుసు దాంట్లో ఎలాగ మనం ఉండి పరిస్థితి లేదు. $34 లక్షలు దానికి బాత్ టబ్కి అయింది. 12,38,761 రూపాయలు బాత్ టబ్కి. వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి 22,93,680 రూపాయలు. మొత్తం కలిసి 34 లక్షలు. అంటే మీ వాళ్ళు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్, నా బతికే సివిల్ ఇంజనీరింగ్, తెల్లారు లేస్తే నా పనే ఇది. సార్ రాజా ఒక్క నిమిషం, ఈ పెద్దలందరూ ఆలోచించండి. వారు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వినాలని. ఈ టైం చాలదు. మీరు అందరూ అంగీకరిస్తే రేపు 0 అవర్ కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం. చెప్పండి, పాయింట్ చెప్పండి. 0 అవర్ మొత్తం దీనికి కేటాయిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది నాకు అర్థం టప్కి నేను అది పెట్టండి. వన్ బై వన్. హైకోర్టులో కేసు వేసింది ఈ ఇష్యూ మీద. నేను వైజాగ్లో మూర్తి యాదవ్ అని ఒక అబ్బాయి. సో వాళ్ళిద్దరూ ఒక గ్రూపు, నేను ఒక గ్రూపు.
అలా వేసాం. సో దాని గురించి ఊరికే 3-4 నిమిషాలు చెప్తా. రేపు నేను మాట్లాడలేను కదా అధ్యక్ష. అలా వచ్చారా? ఓకే రండి రాజుగారు, సింపుల్గా చెప్పండి. రేపు ఫుల్ డిస్కస్ జరగాలి. అట్లా బ్రీఫ్గా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ని వాడుకోవటం అధ్యక్ష. ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాని తెలుగులో కమోడ్ అధ్యక్ష. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500. అధ్యక్ష, ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. అధ్యక్ష, అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష. వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి అధ్యక్ష, మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంతా ఆటోమేటిక్ అధ్యక్ష, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో, లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో, మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు, కోల్డ్ వాటరు, 3-వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష, ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు అధ్యక్ష. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని. డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 మీటర్స్ బై 3.3 మీటర్స్. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష. అది కాకుండా మామూలుగా 4.8 మీటర్స్ బై 3.3 మీటర్స్ డోరు, దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. మరి ఆ ఒట్టి డోర్ ఒకటే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష. అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష. మరి ఈ డోర్కి కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంత అంటే అధ్యక్ష 12,76,235 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక మెయిన్ డోరు, దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష 37,54,306 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష, సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే, మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష. మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్. మార్బుల్ ఫ్లోరింగ్ 37,706 రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష. చీఫ్ విప్ గారు, స్పీకర్ గారు వినాలి సార్. 37,706 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష. అంటే
మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్, లెక్కలు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్గా అయితే 3,504 రూపాయలు అధ్యక్ష. ఇది ఒక బిల్డింగ్లో. అధ్యక్ష అల్యూమినియం డోర్స్ అధ్యక్ష 57,233 రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష. అంటే 5,319 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష 84,900 రూపాయలు అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి. అంటే ఎస్ఎఫ్టీకి 7,890 రూపాయలు. అలాగే టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్కి అంటే 1 మీటర్ బై 1 మీటర్కి 1,45,107 రూపాయలు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష. ఆ బ్లాక్లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి 43,39,338 అధ్యక్ష. అంటే పేదలకి పెత్తందారులకి. ఈయనేమో పేదోడంట, ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మన బిల్డింగ్ ఏదైనా ఉంటే చిన్న ఆర్నమెంటల్ కాలమో లేదో చేస్తాముంటాము. దాని ఒక కాలంకి అధ్యక్ష 4 మీటర్లు అంటే సుమారు 12-13 అడుగులు అధ్యక్ష. 4 మీటర్లు కాలము 1.2 మీటర్స్ డయా. అంటే నా సైజు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కాదు అధ్యక్ష. 9,11,719 రూపాయలు అధ్యక్ష ఒక్కొక్కటి. అలాగా 8 కాలమ్స్ ఉన్నాయి. మరి లెక్కేసుకోండి అధ్యక్ష, కోట్లాది రూపాయలు డబ్బులు వేస్ట్ అధ్యక్ష. ఫ్లోరింగ్స్ అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్. ఈయన మనకి ఇండియాలో పనిచేసేదో లేకపోతే ఏం పనికిరావు అధ్యక్ష. వియత్నాం అని చెప్పి పెట్టారు. వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ 69,249 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ సారీ. అంటే 6,435 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అధ్యక్ష. స్క్వేర్ ఫీట్ అంటే 1 అడుగు బై అడుగు అధ్యక్ష. దాని ఖరీదు 6,435. ఇంకోటి అధ్యక్ష వైట్ మార్బుల్. దాంట్లో మార్బుల్స్లో వైట్ మార్బుల్ అయితే అధ్యక్ష 75,619 రూపాయలు అధ్యక్ష పర్ స్క్వేర్ మీటర్. అట్లాగే పర్ ఎస్ఎఫ్టీ చూస్తే అధ్యక్ష 7,027 రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఫర్నిచర్కి వాళ్ళు కేటాయించింది అయితే 14,40,00,000 కేటాయించారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్పుకుంటూ పోతే మీ టైం అంతా రాజుగారు కన్క్లూజన్ కాదు. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఉండండి. ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇప్పుడు మీ ట్రైలర్ చూపించారు, రేపు సినిమా చూద్దాం. అలాగే అధ్యక్ష. ఓకే అధ్యక్ష ఒక 2 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. జస్ట్ 2 minutes అధ్యక్ష. అసలు పాపం ఏదో ముచ్చట పడి కట్టుకున్నారంట మా మంత్రి గారు చెప్తున్నారు. కానీ నిరుపేద అధ్యక్ష. ఒక్క విషయం మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుల్ని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ 2023లో అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష. ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష. అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, వారి ఫ్యామిలీ, లోకేష్ బాబు గారు, మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ప్రతి ఒక్కడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష. ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష. ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష, మరి జగన్మోహన్ రెడ్డి గారిని
జీవిత కాలము కూడా జైల్లో పెట్టినా తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద రీజన్స్. డబ్బు దుర్వినియోగము, అబ్నార్మల్ ప్రైసింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఇవన్నీ కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి. ఇంకా ఈ అంశాలు మాట్లాడండి. దీంట్లో